మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు, మనమందరం కూడా దేవునికి లోబడి అపవాదిని ఎదిరించి వాణ్ణి మన దగ్గర నుండి పారిపోయేలా చేయాలంట. అది ఎలానో ఒకసారి మనము బాగా వివరించుకుందాం. మన ఇంట్లో టీవీ ఉంటుంది. ఆ టీవీలో సినిమాలు, సీరియళ్ళు వస్తూ ఉన్నాయి. వచ్చేటప్పుడు నువ్వేం చేయాలా? నీ భర్త మారలేదు, లేదంటే నీ పిల్లలు మారలేదు, ఎంత చెప్పినా వినడం లేదు మార్చమంటే. కానీ నీవు అక్కడే ఉండి వాటిని చూడకూడదు, వాటిని వినకూడదు. అప్పుడు నువ్వు దేవునికి లోబడి ఉండినట్టు. అక్కడి నుంచి వెళ్ళిపోతే నువ్వేం చేసినట్టు? దేవునికి లోబడినట్టు. లేదంటే రిమోట్ తీసుకొని వాక్యం పెట్టినప్పుడు నీవు దేవునికి లోబడినట్టు. నువ్వు కూడా ఆ సినిమాలు వస్తున్నాయని, సీరియల్ వస్తున్నాయని ఏమవుతుందిలే అని కూర్చుంటే దేవునికి లోబడినట్టు కాదు, అపవాదిని ఎదిరించలేవు. ఎప్పుడైతే నువ్వు వాటిని వద్దనుకొని పక్కకి వెళ్ళిపోతావో, అవి దేవునికి ఇష్టం లేదని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో, అప్పుడు దేవునికి లోబడినట్టు. అపవాదిని ఎదిరించమంటున్నాడు. ఇది ఎలా అంటే, నీవు ఎలాగైతే ఆ టీవీ దగ్గర నుంచి పక్కకి వెళ్ళావో, పక్కకి వెళ్ళి సైలెంట్గా ఉండకోకుండా నువ్వేం చేయాలా? మోకరించి ప్రార్థన చేయాలా, బైబిల్ పట్టుకొని వాక్యమన్నా ధ్యానించాలా. అప్పుడు అపవాదిని నువ్వు ఎదిరించినట్టు. ఒకటి ప్రార్థన ద్వారా, ఇంకొకటి వాక్యం ద్వారా. అప్పుడు వాడు మీ యుద్ధ నుండి ఆటోమేటిక్ ఏమవుతాడు? పారిపోతాడు. ఎందుకంటే నీ యందు అపవాది క్రియలు కాకుండా, అంటే సాతాను పని చేయకుండా దేవుడు పని చేస్తున్నాడు. కాబట్టి దేవుడు పని చేసే దగ్గర అపవాదికి చోటు లేదు, కాబట్టి వాడు ఉండలేడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి ఛాన్స్ దేవునికి ఇవ్వండి. అంటే దేవునికి లోబడండి. ప్రతి పాపంలో కూడా నీకు ఏ పాపపు ఆలోచనలు వచ్చినా, సినిమాలు చూడాలన్నా, బూతులు మాట్లాడాలన్నా, గొడవలు పడ్డాలన్నా, ఇంకొకటి చేయాలన్నా, ఏమి చేయాలన్నా సరే, ఫస్ట్ మీరేం చేయాలా? దేవుడు నన్ను చూస్తున్నాడని దేవునికి లోబడండి. తర్వాత వెళ్ళి ప్రార్థన చేయండి. అలా అనిపించినప్పుడు మీరు సైలెంట్గా ఉంటే అపవాది మళ్ళీ వచ్చి ఇంకొక రూపంలో శోధిస్తాడు. కాబట్టి ప్రార్థన, వాక్యమన్నా చేయండి. వాడిని ఎదిరించండి. ఫస్ట్ ఎదిరిస్తే వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా మొట్టమొదటిగా మనం ఏం చేయాలా? దేవునికి లోబడాలా. దేవునికి లోబడి మనం ప్రార్థన, వాక్యమన్నా చేయడం ద్వారా అపవాదిని ఎదిరిస్తాం. ఎదిరించడం ద్వారా వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. అటువంటి విధముగా ప్రతి ఒక్క క్రైస్తవుడు ఉండాలన్నది దేవుని కోరిక. కాబట్టి మీరందరూ కూడా దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరిస్తారని మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు నాయన. తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ప్రతి పాపములో తండ్రి, మొట్టమొదటగా పాపానికి చోటు ఇవ్వకుండా, అపవాదికి చోటు ఇవ్వకుండా నీకు లోబడి ప్రభువా వెళ్ళి ప్రార్థన కానీ, వాక్యం కానీ చేసి అపవాదిని ఎదిరించి వాడిని మా యొద్ద నుండి తొలగించుకునే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.